నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నాయని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. తుని మండలం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 25 మంది మత్స్యకారులకు ఇంజన్లు, వలలు అందజేసిన ఆమె కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని కోరారు. తీర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. గంగపుత్రుల పక్షపాతి శ్రీమతి యనమల దివ్య తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన తొలి నాళ్లలోనే మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా కోన ప్రాంతంలో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి మత్స్యకారులు జీవనాస్థితి స్వయంగా తెలుసుకున్నారు. మత్స్యకారులంతా యనమల దివ్యపై నమ్మకంతో ఆమె అడుగుల్లో అడుగులు కలిపారు. ప్రజా దీవెనలతో ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీమతి యనమల దివ్య అసెంబ్లీ సాక్షిగా గంగపుత్రుల సమస్యలపై అసెంబ్లీలో గలమెత్తిన ఆమె మత్స్యకారుల చెంతకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. సముద్రంలో వేట నిషేధం సమయంలో ప్రతి మత్స్యకారుడు 20,000 రూపాయల భృతి పొందాడంటే శ్రీమతి యనమల దివ్య కృషి ఫలితమేనని మత్స్యకారు నాయకులు అంటున్నారు. మావంచి ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో మునిపెన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందుకుంటున్నామని ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో బోట్ ఇంజన్లు, వలలు పంపిణీ అనంతరం మత్స్యకారులు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. ఇక్కడ మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సబ్సిడీపై 25 మందికి ఇంజన్లు, గంగపుత్రులకు అందజేశారు. వీరిలో 2కి వలలు కూడా అందజేశారు. ఇంజన్లకు ఒక్కొక్క లబ్ధిదారుడికి 33,320 రూపాయలు, వలలకు 28,000 రూపాయల సబ్సిడీతో వీటిని అందించారు. ఇంజన్లకు 8,33,000, వలలకు 56,000 రూపాయల ఆర్థిక లబ్ధి మత్స్యకారులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక స్వలంబన దిశగా పయనించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ బలసాడి రంగారావు, మాజీ జడ్పీటీసీ చొక్కా కాశీ, ఎజ్జల రమణ, చొక్కా జగన్నాథం, కోడా రమణ, బడే మంగ, గంటా లక్ష్మణ్, చొక్కా మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మత్స్యకార సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ముఖ్యంగా మత్స్యకారులు మేలు కొరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం. ఆ రోజు అసెంబ్లీలో మొట్టమొదటిగా నా మేడం ఫస్ట్ స్పీచ్ మాట్లాడిందే మత్స్యకారులు వారి గురించి. అందుకోగా అప్పుడే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కూడా అప్పుడే వెంటనే కూడా నేను అడిగిన వాటికి అన్నిటికీ కూడా ఓకే చెప్పి మన మత్స్యకార ఇది వేట నిషేధ వృద్ధికి 20,000 ఇవ్వడం కానీ, అలాగే మత్స్యకార బోర్డు ఆయిల్ సబ్సిడీ కానీ, బోర్డు యాజమాన్యకు ట్రాన్స్పాండర్లు కానీ, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో అడిగితే వెంటనే సమాధానం ఇచ్చి అప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఇది కూడా. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాలి, మత్స్యకారులు అంటే మాకు ఎంత మమకారమో, మీ అందరితోటి మాకెంత సామీప్యం ఎంతగా ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే మత్స్యకారులు ప్రతి పంచాయతీ కూడా మెరుగుపడాలని చెప్పేసి మనం ట్రైన్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే కమ్యూనిటీ హాల్ కానీ ఇవన్నీ కూడా టేకప్ చేస్తున్నాం. ఇవన్నీ సీసీ రోడ్లు ఇప్పటి వరకు కూడా మత్స్యకారుల గ్రామాలకు ఖర్చు పెట్టింది 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టాము. అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా 30 లక్షలు, అలాగే పెరుమాళపురం పంచాయతీ బీటీ రోడ్లకి 60 లక్షలు, దామలపేట సీసీ రోడ్లకి 52 లక్షలు, అలాగే ఒంటిమాడు నుంచి గొల్లముసలేపేట ఆర్పీ రోడ్ ఆర్ఎన్టీ రోడ్కి 3,50 లక్షలు, అలాగే ఎల్ఐపేట కమ్యూనిటీ హాల్కి 40 లక్షలు, ఎల్ఐపేట ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లకి 20 లక్షలు, ఎల్ఐపేట ఆర్ఎన్టీ రోడ్ 60 లక్షలు, కృష్ణాపురం నుంచి ఎల్ఐపేట జంక్షన్ ఆర్ఎన్టీ రోడ్కి 3,20 లక్షలు, ఎల్ఐపేట పంచాయతీ సీసీ రోడ్లకి 95 లక్షలు,
అద్దార్పేట పంచాయతీ సీసీ రోడ్లకి 10 లక్షలు, అద్దార్పేట హాస్టల్ వాష్రూమ్స్ కి 6 లక్షలు, ఇలాగా 11,43,00,000 మన మత్స్యకార గ్రామానికి కూడా మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇవే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా మత్స్యకారులు మేము ఎలా కూటమి ప్రభుత్వం ఎలా సహాయపడుతుందో తప్పకుండా ఇంకా పనులు చేసి పెట్టాం. మీ అందరికీ కూడా మీ అందరి ఆదరణ ఇలాగే మాకు కూటమి ప్రభుత్వానికి కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. శాసనసభ్యులు గారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఆప్కాప్ వైస్ చైర్మన్ గారు వలసరంగారావు గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ గ్రామ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మనం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద 40% సబ్సిడీ మీద 25 ఇంజిన్లు ఇద్దరికి వలలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం మనకి 6 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి మనం ఇవ్వడం జరుగుతుంది. అందులో దానమయ్యపేటలో 11 మందికి, ఎల్లైపేటలో 7కి, కొత్త చోటుపేట 3కి, అలాగే హుక్కుపేటలో 1కి, చింతకాయలపేటలో 2కి, అద్దరిపేటలో 1కి మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే చింతకాయలపేటలో ఉన్నటువంటి 2కి వలలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి ప్రభుత్వం నుంచి మొత్తం యూనిట్ల విలువ 22,23,300. దీంట్లో మనం ప్రభుత్వ సబ్సిడీ అనేది 8,89,000 ఈరోజు సబ్సిడీతో కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ గవర్నమెంట్లో మన మత్స్యకారులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేదు. కనీసం వల కూడా ఇవ్వని పరిస్థితి, ఐస్ బాక్స్ ఇవ్వని పరిస్థితి, అదేవిధంగా ఇంజిన్ ఇవ్వని పరిస్థితి. 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అంతేత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు ఏం చేశారంటే ఈ మత్స్యకారులకు ఏమైనా చేయాలని ఉద్దేశంలో పథకాల స్కీము తీసుకురావడం జరిగింది. మీరు అనుకున్నటువంటి ఏవైతే 120 lakhs బోర్డు ఉందో ఆ బోర్డు కొంతమందికి ఎవరైతే వెళ్ళిపోతుందో వాళ్ళని తీసుకుంటున్నాం. అలా కాకుండా అందరికీ విధంగా ఇక్కడ కూడా బిల్లు కూడా ఎవరైనా వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునేలాగా కొత్తగా ఈవెంట్ గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. 60% మీద వాళ్ళకి, అదేవిధంగా ఎస్సీ గారికి 60%, అదేవిధంగా మన కోఆపరేటివ్ సొసైటీలో ఎవరు తీసుకున్నా సరే 10% ఈ విధంగా స్కీమ్స్ అందరూ కూడా ఉపయోగించుకుంటే రాబోయే కాలంలో మన భవిష్యత్తులో కూడా ఈ యొక్క మత్స్యకారుల జీవనంలో పరిపాలన చేస్తుంటే ప్రభుత్వం ఈ స్కీమ్స్ అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకం ఉంది మేడం. డిజిటల్ ప్లాట్ఫామ్ పెట్టే ఇండియా మొత్తం మీద ఏదైతే పొందు రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మత్స్యకారులకు ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమ మీద ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఈ పరిశ్రమ మీద ఆధారపడిన ఐస్ బాక్స్, ఐస్ అమ్ముకోవడం కానివ్వండి, వెజిటబుల్ కానివ్వండి, మత్స్యకారులు ఉన్నాయి, మార్కెట్లో ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ మన ఈ యొక్క పరిశ్రమ జీవనం అందరూ ఇవన్నీ కూడా కేంద్రం రాష్ట్రం మరి సముద్రంగా కూడా ప్రభుత్వం మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద కూడా మనందరూ కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ మీద అందరూ కూడా ఎవరైతే లేదో మత్స్యకారులు మాకు కొంతమంది చేసుకోలేదు, మాకు ఒక రాదేమో ఇన్సూరెన్స్ అని. నేను మనం చేసేది ఏంటంటే ప్రతి మత్స్యకారులు కాకుండా మంచి మహిళ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇంకో వ్యాపారం చేసి దీనికి సంబంధించిన ఫీడ్ తయారు చేసేవాళ్ళు లేకపోతే ఇంకొక ఏదైనా వాళ్ళు తయారు చేసేవాళ్ళు అంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరున్నా మత్స్యకారులు ఉన్నాయి, మత్స్యకారులు ఇతరులు ఉన్నాయి. ఈ పరిశ్రమ జీవనాలు అందరూ కూడా మేడం గారు ఈ కూడా వచ్చిన డబ్బులు సర్కారు మరి మత్స్యకారులు చేయాలి అనే తపన కూడా ఉంది. కాబట్టి మన మత్స్యకారులందరూ కూడా ఇందా చెప్పారు మేడం గారికి మద్దతని. మేడం గారితో పాటు ఈ రాష్ట్రంలో మనం అందరూ కూడా 90% మత్స్యకారులందరూ కూడా మేడం గారు తెలుగుదేశం పార్టీని పనిచేస్తాం. అదేవిధంగా ఇప్పుడు సహకార సంఘాలు ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 13 జిల్లాలని 28 జిల్లాలు చేయడం జరిగింది. 20 జిల్లాలు కూడా ఈ 13 మంది జిల్లాలు కూడా ఏకతాటిన అందరూ కూడా తెలుగుదేశానికి పనిచేస్తాం మేడం. అందరూ కూడా తెలుగుదేశం పక్షాన ఉన్నాం. మేము కూడా తెలుగుదేశం పక్షాన మరి లోగడ మరి ఎన్నికలు జరిగే మొన్న జనవరి 7వ తారీఖు మేడం గారు కడపలో చైర్మన్ ఇచ్చారు మేడం గారు. ఈ వైస్ చైర్మన్ గారు కొండబాబు గారి సారథ్యంలో కాకినాడ కావాలి వైస్ చైర్మన్ పట్టుకుంటే అలా మనకి ఇవ్వడం జరిగింది మేడం. ఎందుకంటే జనసేన కూడా అయితే కొండబాబు
ఇచ్చేసినందుకు అందరికీ కూడా మరి ముఖ్యంగా మన మేడం గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన నాయకులు ఆదేశాల మేరకు రామకృష్ణ నాయకుల ఆదేశాల మేరకు మరి నేను గవర్నమెంట్ విషయాన్ని అడగడం జరిగింది. ఏమంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాకు ఎటువంటి సబ్సిడీ రాలేదు సార్, మీరు మాకు సబ్సిడీ మీద వాళ్ళు కావాలని చెప్పేసి నేను పెద్ద దగ్గరికి వెళ్ళి మేమందరూ మంచిగా అడగడం జరిగింది. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఇచ్చిందంటే మనమే కదా అన్ని చేస్తామని చెప్పేసి నేను చెప్తాను వాళ్ళకి, డీడీ గారికి ఏడీ గారికి ఎప్పుడైనా చెప్పాలి కూడా అందరికీ కూడా నేను చెప్తాను, మీరు వెళ్ళాలి, మీకు ఏం కావాలో అంటే అవి అడగండి, నేను చేసి పెడతాను. లైసెన్స్ కావాలని అడిగిన లైసెన్స్ కూడా మరి డీడీ గారు కానీ ఏడీ గారు కానీ మాకు అందరూ ఎవరు చెప్పాలి దానికైనా చేసి పెడతారు. అడిగినందుకు వెంటనే డీడీ గారు ఏడీ గారు స్పందించి మీకు లైసెన్స్ ఉన్న 500 బోట్లకు అందరికీ కూడా వాటి భద్రత మీద బోట్లు వచ్చాయని చెప్పడం జరిగింది. బోట్లు కానీ వలలు కానీ ఇంజిన్లు కానీ వచ్చాయని చెప్పడం జరిగింది. అయితే సార్ గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు 70% ఇచ్చేవారు, ఇప్పుడు 40% ఇస్తారంటున్నారు సార్, అవుతుందేమని అడిగితే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి మీరు, నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా కాగితం ఇచ్చాం. కలెక్టర్ గారికి కాగితం ఇచ్చినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం నిధులుగా పెట్టి, రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం నిధులుగా పెట్టి 40% ఇస్తారు, మరి చూడండి నెక్స్ట్ మళ్ళీ చేద్దామని చెప్పారు. అప్పుడు సార్తో చెప్తే సరే మరి ఎవరైతే కావాలనుకుంటే వాళ్ళని కట్టమని చెప్పి మరి సార్ చెప్పడం జరిగింది వెంటనే మరి ఎఫ్టీఓ గారు వచ్చి మరి ఇప్పుడు కట్టడం జరగదండి, ఏదైనా అవకాశం ఉంటే కట్టుకునేది చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అప్పుడు 40% మీదే మరి 25 మంది డబ్బులు కట్టారు. వాళ్ళందరికీ వచ్చి ఇంకా అవకాశం ఉంటే మనోళ్ళందరూ కట్టుకుంటేని ఇంకా రోజులు మరి డీడీ గారిని ఏడీ గారిని మేము ఎమ్మెల్యే గారి ద్వారా అడిగి ఇంకా టైం పెంచుతాం, ఇంకా మీకు ఏమైనా అవకాశం ఉంటే కట్టుకోండి 40% సబ్సిడీ మీద అని కోరుతున్నాం. అలాగే మన మత్స్యకార గ్రామాలంటే మరి ఎమ్మెల్యే గారికి, మన పెద్దయ్య గారికి, మన సీనియర్ నాయకులు రాజేష్ గారికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు ఏది అడిగినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చేస్తారు. అత్తరపేట దగ్గర నుంచి సోడుపేట వరకు కూడా ఈరోజు 11 నుంచి 12 కోట్ల రూపాయల రోడ్లు వేయడం జరిగిందండి. గతంలో ఎప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఒక్క మట్టి కూడా వేయని రోజులు లేవు. అప్పుడు పాడైపోయిన రోడ్లన్నీ కూడా ఈ రోజుని మన ఎమ్మెల్యే గారు ఉండబెట్టి ఈ యొక్క 12 కోట్ల రోడ్లు అంటే ఎప్పుడన్నా గతంలో చూసాము మనం, లేదు. ఈ రోజు ఎల్లపేట రోడ్డు ఎలా ఉండేది, దానాపేట రోడ్డు ఎలా ఉండేది, మన పిల్లల పంచాయతీలో రోడ్లు ఎలా ఉంది, అలాగే అత్తరపేట కానీ ఎర్రపేట కానీ రోడ్లు ఎలా ఉన్నాయి. ఈ రోజుని మన ప్రభుత్వం వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కూడా అవలేదు, కానీ 12 కోట్ల రూపాయలు రోడ్లు ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఫేస్ 5 కానీ ఇంకా మీకు 2 కోట్ల రూపాయలు రోడ్లు ఇవ్వడానికి ఎక్కడ రెడీగా ఉన్నాయి. అవి కూడా మన అందరూ వినియోగించుకొని మరి ముందుకి మన ప్రెషర్ మీద దొరికిన, ఎందుకంటే మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడి బ్యాన్ పీరియడ్లో కూడా వాళ్ళు 10,000 ఇవ్వాల్సినవి కూడా 1 సంవత్సరం ఏర్పడేశారు. 5 సంవత్సరాలు కూడా పూర్తిగా ఇవ్వలేదు. 1 సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఇవ్వలేదు 10,000. మన మేడం గారు వచ్చిన అసెంబ్లీలో మాట్లాడి అంటే దాన్ని 10,000కి 20,000 రెట్టింపు చేశారు. మరి అందరూ కూడా మన ప్రెషర్ మీద దొరుకుని ధన్యవాదాలు తెలపాలి. మరి అందరూ కూడా ఎందుకంటే మరి ఇక్కడ ఈ బీచ్ రోడ్లో ఈ యొక్క తీర ప్రాంతంలో ఇలాంటి ఎమ్మెల్యే గారిని ఎప్పుడు నేను కూడా చూడలేదు. అసెంబ్లీలోకి వెళ్ళి మన ప్రెషర్ మీద కోసం ప్రత్యేకించి మాట్లాడి ఆ బ్యాన్ బిల్లు కూడా తెప్పించినందుకు ధన్యవాదాలు మేడం. అలాగే ముందుకి మా మండలంలో ఉన్న మత్స్యకారులు అందరూ కూడా కూర్చొని తప్పకుండా మీకు అన్ని విధాలుగా మళ్ళీ ఈసారి 16,000 మెజార్టీ వచ్చింది, కానీ 30,000 మెజార్టీ మీకు అందిస్తాం. అలాగే ఈ పరిపాలన ఈ రోజు కాదు, ఇంకా మీరు నాన్నగారు అయితే ఎన్ని సంవత్సరాలు చేశారో ఆ జాతకంలోనే మీకు పుట్టారు కాబట్టి మీకు నాన్నగారు అయితే ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారో అన్ని సంవత్సరాలు కూడా మీరు చేస్తారని మా పచ్చగారు మాకు సోదరులందరూ దీవులు మీకు ఉంటాయని, అలాగే మా తీర ప్రాంతంలో ఉన్న యాదవ్స్ కూడా ఎంతో ఇదిగా మన ఎలక్షన్కి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా మరి మేము ఉంటేనే మేము ఉన్నాం. మేమందరూ వార్పల్లి అవుతూనే యాదవ్స్ అవుతూనే మా మినిస్టర్ గారికి మీకు కూడా 2 కొడులుగా చూస్తారు, అందరికీ కూడా ఉపయోగపడతారు. అలాగే అందరూ కూడా కలిసికట్టుగా మళ్ళీ రాబోయే ఎలక్షన్లో మీరు పనిచేస్తా పెట్టారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఈ రోజు ఈ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు చాలా ధన్యవాదాలు మేడం. అలాగే ఇప్పుడు మాకు గత ప్రభుత్వంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెడితే 20,000 రూపాయలు చేసే పథకం ఇస్తున్నారు మేడం. ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత
యథావిధిగా వాళ్ళు ఇవ్వడం మన మండలాఫీసులో ఉన్నాయి మేడం. అవి కూడా మీ రాజేష్ గారి చేతుల మీదుగా మళ్ళీ మీ చేతుల మీదుగా ఇవ్వాలని మేడం. 5 పేర్లు వచ్చాయి. అవి కూడా మేము తీసి చాలా సంతోషం అండి. ఏ ఒక్క విషయంలో కూడా మా మత్స్యకారులకు చాలా ఇది చేస్తారు. ఏ జిల్లాలో కూడా జరగలేదు ఇటువంటి అభివృద్ధి. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క సంతోషంలో మీరు మాకు వచ్చి చేసినందుకు. అలాగే మా యొక్క ఇరవై పంచాయతీలో డ్రైనేజీ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో తరాల నుంచి కూడా అవ్వంది. మీరు వచ్చి మా యొక్క కుచ్చిపేట అవునంతా వచ్చి తిరిగినప్పుడు ఆ డ్రైనేజీ కూడా ఇస్తానని ఒక మాట